హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మీ అందరూ ఎదురు చూస్తున్నటువంటి నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష యొక్క ప్రిలిమినరీ కీను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు నేను చెప్పడం జరిగింది. ఈరోజు ప్రిలిమినరీకి రిలీజ్ చేస్తారని, అలాగే రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని, అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రైజ్ చేయడానికి కూడా అవకాశం ఇస్తారని చెప్పాను. చెప్పిన విధంగానే మనకి ఈరోజు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. రెస్పాన్స్ షీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కీ అబ్జెక్షన్స్ ఎలా పెట్టుకోవాల్సి ఉంటుంది, అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్ మరియు కీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే తప్పనిసరిగా లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది కనుక షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఏఎన్ఎం ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో ఒక మంచి టెస్ట్ సిరీస్ అయితే ఉంది. యాజ్ పర్ సిలబస్ ఇందులో ఎంసీక్యూస్ టెస్ట్లు అయితే పెడుతున్నాము. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అయితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ టెస్ట్ సిరీస్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కోర్స్ ఎవరైతే ఇప్పుడు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మోడల్ పేపర్స్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. వాటిని కూడా ఉచితంగానే ప్రాక్టీస్ చేసుకునే విధంగా యాక్సెస్ అయితే ఇస్తాము. మీరు కోర్స్ తీసుకోవాలంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. కోర్స్ తీసుకోవడంలో ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చా, అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. మరి ఇప్పుడు ఈ కీ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్పై క్లిక్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసే విధంగా అన్ని డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. అదేవిధంగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా అక్కడ మీరు చదవచ్చు. అక్కడ ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసిన తర్వాత మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు నేను ఇందాక చెప్పాను కదా, ఆ విధంగానే ఇప్పుడు స్క్రోల్ అయితే అవుతుంది. ఈ జనరల్ రిక్రూట్మెంట్ నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి ఏదైతే ఉందో దానిపై అబ్జెక్షన్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. అది కూడా నవంబర్ 28 సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేయాలంటే క్యాండిడేట్స్ రెస్పాన్స్ షీట్ అని ఇక్కడ ఉంది, దానిపై క్లిక్ చేయాలి. కీపై అబ్జెక్షన్స్ పెట్టాలంటే దీనిపై క్లిక్ చేయాలి. మాస్టర్ క్వశ్చన్స్ అండ్ కీస్ని డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేయాలి, క్లిక్ చేయాలి. ఈ మాక్ టెస్ట్ అనేది ప్రస్తుతం అవసరం లేదు, ఇప్పుడు ఎవరు కూడా రాయరు. మాస్టర్ క్వశ్చన్స్ అండ్ కీస్ అంటే ఏంటంటే, మీరు మీ షిఫ్ట్లో పరీక్ష రాసేటప్పుడు అందరికీ కూడా క్వశ్చన్ పేపర్ సేమ్ ఉంటుంది, కానీ క్వశ్చన్స్ అనేవి జంబుల్ అవుతాయి. మీకు ఫస్ట్ క్వశ్చన్ ఉన్నది వేరే వాళ్ళకి క్వశ్చన్ నెంబర్ మారిపోతుంది, వేరే వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ ఉన్నది మీకు వచ్చేసరికి మీకు ఆ క్వశ్చన్ నెంబర్ అనేది మారిపోతుంది. కాబట్టి అబ్జెక్షన్ పెట్టుకునేటప్పుడు మీ యొక్క క్వశ్చన్ పేపర్లో ఉన్న డీటెయిల్స్ మాత్రం బేస్ చేసుకొని కాకుండా మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని అబ్జెక్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందుకోసమే మనకి ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా డౌన్లోడ్ చేయడానికి ఇచ్చారు. ముందుగా రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేయాలంటే దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ మీరు రాసినప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత గెట్ రెస్పాన్స్ షీట్ అనే దానిపై క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అంటే ఓపెన్ అవుతుంది అనమాట. దానిపైన ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు ప్రింట్ తీసుకున్నట్లయితే మీ మొబైల్లోకి అది డౌన్లోడ్ అయితే అయిపోవడం జరుగుతుంది. మరి రెస్పాన్స్ షీట్లో మీరు ఏ విధంగా కరెక్ట్ ఆన్సర్స్ అలాగే మీరు చూస్ చేసుకున్నటువంటిని చెక్ చేయాలి అనేది కూడా ఇప్పుడు చెప్తాను. మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన మీ పేరు, హాల్ టికెట్ నెంబరు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. క్రింద నుంచి మీకు ఇలా క్వశ్చన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ క్యాండిడేట్ చూస్ చేసుకున్నటువంటి ఆప్షన్ ఏంటి, 1. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, రీహాబిలిటేషన్ అని చెప్పి, అది 1. కాబట్టి ఈ రెండు కూడా మ్యాచ్ అయ్యాయి, కాబట్టి ఆన్సర్ అనేది కరెక్ట్గా పెట్టినట్టు అనమాట. సో దీనికి ఒక మార్క్ అయితే వస్తుంది. అలా మీరు ఎన్నింటికి కరెక్ట్గా చూస్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ కూడా మ్యాచ్ అవుతుందో అన్నీ కూడా మీకు ఆన్సర్స్ అన్నమాట. సో అన్ని మార్కులు వచ్చినట్టు అనమాట. ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, క్యాండిడేట్ చూస్ చేసుకున్నది ఆప్షన్ 2, కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ 3. కాబట్టి ఇది రాంగ్ అనమాట. కాబట్టి దీనికి మనకి మార్క్ రాదు, నెగిటివ్ మార్కులు ఏంటూ ఏమి కూడా ఉండవు. నెక్స్ట్ కూడా మనం అయితే ఇక్కడ చూడొచ్చు, సేమ్ అలానే ఉంటుందన్నమాట అన్నీ కూడా. ఇక్కడ కూడా చూడండి, ఆప్షన్ 3 క్యాండిడేట్ చూస్ చేసుకున్నారు, ఆన్సర్ కూడా ఆప్షన్ 3, కాబట్టి దీనికి ఒక మార్క్ అయితే వస్తుంది. అలా మీకు ఎన్ని మార్కులు అయితే వచ్చాయనేది మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు.
ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీకు మొత్తం ఎన్ని మార్కులు వచ్చాయనేది తెలుస్తుంది. మీ మార్కులు ఎన్ని అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరు షిఫ్ట్ 1లో రాసినట్లయితే షిఫ్ట్ 1లో రాశానని చెప్పేసి మీ యొక్క మార్క్స్ అనేవి కామెంట్ చేయండి. ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి కట్ ఆఫ్ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయడానికి కొంచెం అవకాశం అయితే ఉంటుంది. మరి ఇచ్చినటువంటి కీపై మీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆన్సర్ అనేది చూస్ చేసుకున్నారు ఎగ్జామ్‌లో. అది 100% కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. కానీ కీయే తప్పిచ్చారని మీకు అనిపించినట్లయితే అది నిజంగా కరెక్టా రాంగ్ అనేది మీరు తర్వాత బుక్స్ రిఫర్ చేయొచ్చు. లేదన్నట్లయితే ఎక్కడైనా చూసి గాని తెలుసుకోవచ్చు. అప్పటికి కూడా ఫైనల్‌గా మీరు పెట్టిందే కరెక్ట్ అని అనిపించినట్లయితే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కీ అబ్జెక్షన్ పెట్టినప్పుడు. దానికోసం కీ అబ్జెక్షన్స్ అనే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే కీ అబ్జెక్షన్ పెట్టాలంటే తప్పనిసరిగా మనం మాస్టర్ క్వశ్చన్ పేపర్ మాత్రమే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్గా చెప్పాను కదా, మీ యొక్క క్వశ్చన్ నెంబర్స్ అలాగే అందరికీ కూడా సేమ్ అయితే ఉండవు. కాబట్టి మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఐడిని బేస్ చేసుకునే మనం పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఐడి పెట్టేటప్పుడు మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్స్ని ఆధారంగా చేసుకుని మనం ఇక్కడ అబ్జెక్షన్ అయితే పెట్టుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక క్యాండిడేటు ఒక్కసారి మాత్రమే ఈ విధంగా అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోగలరు. ఆ ఒక్కసారి ఎన్ని క్వశ్చన్స్కైనా సరే అబ్జెక్షన్స్ని రైజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అంటే మీరు మల్టిపుల్ టైమ్స్ మీరు అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోలేరు, కానీ ఒకేసారి ఎన్ని ప్రశ్నలకైనా సరే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. తప్పనిసరిగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. అవి పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ జేపీజీ ఫార్మాట్లో కానీ తప్పనిసరిగా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ఏం చేయాలి, కీ అబ్జెక్షన్స్ పై క్లిక్ చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదువుకున్న తర్వాత ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద అబౌవ్ గైడ్లైన్స్ ఫర్ రైజింగ్ అబ్జెక్షన్స్ అనే దానిపై క్లిక్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మీకు నర్సింగ్ ఆఫీసర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. అవన్నీ కూడా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అబ్జెక్షన్ పెట్టుకునే విధంగా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక మీరు మాస్టర్ క్వశ్చన్స్ అండ్ కీస్ని డౌన్లోడ్ చేయాలంటే ఈ లింక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మాస్టర్ క్వశ్చన్స్ అండ్ కీస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. అవన్నీ కూడా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్లయితే మీరు షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 రెండు కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే మీరు షిఫ్ట్ 1 అయితే షిఫ్ట్ 1 డౌన్లోడ్ చేయగలరు, షిఫ్ట్ 2 అయితే షిఫ్ట్ 2 డౌన్లోడ్ చేయగలరు, లేదా రెండు కూడా డౌన్లోడ్ చేయొచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క డీటెయిల్స్ని ఇచ్చే ఇవి కూడా డౌన్లోడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే బోర్డు ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేసేసింది. రెస్పాన్స్ షీట్స్ అనేవి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రైట్ చేయడానికి 28 సాయంత్రం 5 గంటల వరకు కూడా టైం అయితే ఇచ్చారు. మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ప్రిలిమినరీ కీ రిలీజ్ చేశారు కనుక దీనిపైన అబ్జెక్షన్స్ అన్నీ కూడా రిసీవ్ చేసుకొని ఏమైనా సరే మార్పులు చేయాలి అంటే మీరు పెట్టినటువంటి అబ్జెక్షన్ అనేది కరెక్ట్ అయినట్లయితే బోర్డు దానిపై పరిశీలించి నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో ఆ యొక్క కీలో మార్పులు అయితే చేస్తుంది. ఒకవేళ ఏమీ లేకపోయినట్లయితే మళ్ళీ ప్రిలిమినరీ కీనే ఫైనల్ కీ అని చెప్పి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో అక్కడతో ఫైనల్ అవుతుంది. ఆ తర్వాత అభ్యర్థులకు వచ్చినటువంటి మార్కులు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటిని నార్మలైజేషన్ కూడా చేస్తారు. ఎందుకంటే షిఫ్టుల్లో జరిగినట్లయితే ఖచ్చితంగా మనకి నార్మలైజేషన్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సమయంలో, హాల్ టికెట్స్ రిలీజ్ చేసిన సమయంలో కూడా వెల్లడించింది. కాబట్టి మార్కుల్లో కొంచెం మార్పులు అయితే వస్తాయి నార్మలైజేషన్ చేసిన తర్వాత. అది ఎలా అంటే మీ యొక్క షిఫ్ట్లో క్వశ్చన్ పేపర్ అనేది కష్టంగా వచ్చింది అని అనిపించినట్లయితే నెక్స్ట్ వేరే షిఫ్ట్తో కంపేర్ చేసినప్పుడు అప్పుడు మీకు స్వల్పంగా మార్కులు అనేవి పెరుగుతాయి. ఒకవేళ మీ షిఫ్ట్లో ఎగ్జామినేషన్ పేపర్ అనేది సులభంగా వచ్చినట్లయితే మీ యొక్క మార్కుల్లో స్వల్పంగా తగ్గింపు అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. నార్మలైజేషన్ చేసిన తర్వాత అవన్నీ కూడా మనకి చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా నర్సింగ్ ఆఫీసర్ కీకి సంబంధించి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.